హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సత్యసాయి జిల్లాలో ఒక అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక ప్రేమ జంట పారిపోవడానికి సహకరించిందంటూ ఒక మహిళను గుండుకు చేసి, అంటే హెయిర్ కట్ చేసి బట్టలన్నీ విప్పేసి కొట్టడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులెళ్ళి పోలీస్ కేసు పెట్టారు. ఆ అమ్మాయిని పోలీసులు తీసుకొనొచ్చారు. ఎవరైతే పారిపోయిందో ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి ఒక 1 వీక్ తర్వాత తీసుకొని రావడం జరిగింది. విషయం అంతా ఆ అమ్మాయిని అడిగితే తనకి ఎవరు సహకరించారో, ఎవరు తనకి తోడ్పడ్డారో వెళ్ళిపోవడానికనే చెప్పే క్రమంలో ఈ మహిళ పేరు చెప్పడం జరిగింది. సో ఆ కుటుంబ సభ్యులంతా వచ్చి ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోవడానికి సహకరించిందో ఆవిడని తీసుకొచ్చి ఆవిడ జుట్టును కత్తిరించి తన్ని విచక్షణ రహితంగా కొట్టి బట్టలు విప్పదీసేసి పక్కన పడేయటం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కుటుంబ సభ్యులంతా ఆపారు. ఆ తర్వాత జరిగింది విషయం అంతా పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఆవిడ చెప్పిన దాని ప్రకారం కేసు బుక్ చేసి ఎవరైతే ఆవిడ పైన దాడి చేశారో వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ, ఆ పిల్ల తల్లిదండ్రులని, అదే విధంగా ఇంకొక 10 మంది ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం కూడా జరిగింది. పోలీసులు వాళ్ళందరి పైన కేసు బుక్ చేయటం కూడా జరిగింది. అసలు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లేచిపోయింది ఎవరు? బుద్ధి లేకుండా ఇంట్లో వాళ్ళు మాటలు వినకుండా ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది ఎవరు? ఆ అమ్మాయి. ఆ కూతుర్ని పెంచడం చేతకాని తల్లిదండ్రుల్ని తిట్టాలి. వాళ్ళ అమ్మని తిట్టాలి, వాళ్ళ నాన్నని తిట్టాలి. ఎందుకంటే మీరు ఎంత ఘోరంగా అమ్మాయిని పెంచారు. మీరు సరిగా పెంచుంటే ఆ అమ్మాయి ఒకరిని లవ్ చేసి వాడితో లేచిపోయే అంత సిట్యువేషన్కి వస్తుందా? ఇప్పుడు లేచిపోయే ముందు ఎలా ఉంటది అందరికి, ఈడు లేకపోతే నా ప్రపంచమే లేదు, ఈడే నా సర్వస్వం అన్న విధంగా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ టైంలో వాడెవడో ఎక్కడికో తీసుకెళ్లి ఒకళ్ళ ఇంట్లో పెట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్తే వెళ్ళిపోండి అని నా ఎందుకు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు కాబట్టి పక్కన అలా వదిలేస్తారు. అలా సహకరించడానికి ఏంటి, ఎంతో కొంత డబ్బులు ఇవ్వమంటే ఇచ్చుంటారు. అటువంటప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని కొట్టి ఆవిడ్ని శిరోముండనం చేసి ఆవిడ బట్టలు విప్పేసి ఆవిడ పైన దాడి చేయడం ఏంటి? నీ కూతుర్ని కొట్టుకోవాలి, ఎవడైతే తీసుకెళ్లాలో వాడిని కొట్టుకోవాలి. అసలు ఎవరిని కొట్టే హక్కు నీకు లేదు. నీకు రాజ్యాంగబద్ధంగా ఎవరిని హింసించే హక్కు నీకు లేదు. నువ్వు కొట్టావంటే నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. నీ పైన దాడికొస్తే నువ్వు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లి జస్ట్ అటాక్ చేస్తావు. అంతేగాని ఎవరినో ఉద్దేశపూర్వకంగా వెళ్లి తీసుకొచ్చేసి, గుండు చేసేసి, ఆవిడకి బట్టలిప్పేసి కొట్టేయటం ఇది చాలా చాలా దారుణమైన విషయం. నీ కూతుర్ని పెంచడం చేతకానిరాని తల్లివి నువ్వు. ఆవిడ ఫోన్‌తో ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో తిరుగుతుందో, ఎవరితో ప్రేమాయణం సాగిస్తుందో మినిమమ్ కన్సర్న్ తీసుకొని దాని గురించి ఎంక్వైరీ చేసి నీ కూతుర్ని సరైన మార్గంలో పెట్టలేని దరిద్రమైన కుటుంబం నీది. మీరు ఆవిడ పైన ఎలా దాడి చేస్తారని అందరూ అడుగుతూ ఉన్నారు. అవును, ఇందులో వాస్తవం ఉందనిపిస్తుంది నాకు కూడా. కన్న కూతురు ఎలా వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎప్పటి వరకు లేచి ఉంటుంది, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుంది, ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఇటువంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి. అది మీకు చేత కాలేదు. ఎవరినో ప్రేమించి లేచిపోవడానికి సిద్ధపడిన అమ్ముడికి సిద్ధపడింది. ఎవరో ఇంటికి వెళ్ళి ఉంటారు, వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి ఎలాంటి రా అని చెప్పుకుంటారు. అంత మాత్రాన ఆమెను తీసుకొచ్చేసి కొట్టేసి ఇష్టానుసారంగా చేస్తారా? ఇది మాత్రం ఘోరం అబ్బా. సత్యసాయి జిల్లాలో ఇటువంటి దారుణమైన అమానవీయ సంఘటనలు, ఇటువంటి వ్యక్తుల్ని తల్లిదండ్రుల్ని దారుణంగా శిక్షించాలి. కోర్టు ఏమి ఈజీగా వదిలిపెట్టదు. ఎప్పుడైతే హెయిర్ కట్ చేశారో దాంతోనే మీ లైఫ్‌లన్నీ కట్ అబ్బా. అది తెలుసుకోండి ఫస్ట్. కోర్టు ఊరుకోదు. మీ తాట తీసి వదిలేస్తారు జడ్జి గారు. అందులో డౌటే లేదు. పోలీసులు కూడా స్ట్రాంగ్‌గా కేసు పెట్టుంటారు. మీ తాట తీయటం గ్యారంటీ. ఇంకోసారి ఇటువంటి ఎదవ పనులు ఎవడు చేయకుండా మంచి గుణపాఠం చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.